కూడా ప్రకటించడానికి మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన అన్యజనుల నిమిత్తము కొలసి వరకు అన్యజనులు వాళ్ళు ఎక్కువ సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాన్ని ఆరాధిస్తారు. చెప్పను ఎప్పుడు పాయింట్లోకి వచ్చేస్తాను. అదేంటా అమాసని పౌర్ణాన్ని విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు. కనుక అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి రాస్తున్నాడు. వాడు ఎలాంటి వాళ్ళు ఒక స్వభావం చూడండి. 2:8 కొలస్సి ఆయనను అనుసరింపక ఆయనను అనగా ప్రభు అయిన ఇది సర్వనామం కాబట్టి ఆయన ప్రభువైన యేసును అనుసరింపక నామార్చకం. మధ్యలో మొదలెడితే నామార్చకం చదవాలి. అంతేనా? మొదట్లో నామార్చకం ఉంటుంది, తర్వాత వాళ్ళు మొదటి నుంచి వస్తే యేసును అనుసరింపగాని మధ్యలో మొదలెట్టాం 8వ వచనంలో. కాబట్టి ప్రభువైన యేసును అనుసరింపగా మనుష్యుల పారంపర్యాచారము అనగా అది గమనించాలి. ఆచారంలో ఉన్నామని మనం చేస్తున్నా. నా ప్రభువులో ఉన్నవాడు ఆచారంలో ఉన్నాడు, ఆరాధనలో గొప్పమని మనం చేయిస్తున్నా. ఆచారం మోషే తెచ్చాడు, ఆరాధన నా ప్రభువుని యేసు ఆచారం నిమిత్తము విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. ఆచారం దినం రోజు చంపేసి ఎక్కడ శుక్రవారం చంపేశారు, శనివారం ఎందులో ఉన్నాడు? యేసు గోతులో ఉన్నాడు. చచ్చినోడు ఉంటాడా, బతుకునోడు ఉంటాడా? కాబట్టి ఏ సేవై ఉన్నాడు? గోతులో ఉన్నాడు. కాబట్టి విశ్రాంతి దినము ఎవరికి విశ్రాంతి దినం? ఈ 7th డే అడ్వెంటిస్టులు కాదని మనం చేస్తాం. వాక్యాసారంగా జాగ్రత్త, నాశనం అయిపోతారు. విశ్రాంతి దినం ఈడికి అనుకుంటున్నాడు. ఆది కాలంలో 2వ వాక్యంలో మొదలు వచ్చిన ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన ఏంటని వాక్యం సంపూర్తి చేయబడిన అది దేవుడు తాను చేసిన తన పని 7వ దినములాగా సంపూర్తి చేసి 6 దినములు చేసేసి పూర్తి చేసి 7వ దినమందు తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించింది. విశ్రాంతి ఎవరికి? ప్రభువుకి, దేవుడికి. మరి మీకెందుకు అర్థమవుతుందా? ఒక్క చిరుగుపోతున్న బైబిల్ లేదనుకుంటారు మీరు. అవునా? ఎలాగొచ్చాడు సాక్షి? ఒక్క చీరికలు వచ్చాడు. అందుకని నేను ఒక్క చీరి అంటానంటాను. డొక్క చీరతో డొక్క చీరి ఆ డోళ్ళు కట్టాడు. ఏ డోల్ని? ఆడోళ్ళని. ఆడవాళ్ళు డొక్క చీరి ఆడోళ్ళని కట్టాడు. ఈ డోలు ఎక్కడ ఆడించాలి? ఇది ఆదాం దగ్గర ఆడించాలి. ఎక్కడికి వెళ్ళి ఆడించింది? సైతం గారి దగ్గర ఆడించింది. నేను పాట ఎత్తితే తప్పదుకోవాలి, తెలియకపోవాలి అంతే. అర్థమైందా? కాబట్టి అక్కడ ఆడించింది అన్నది. ఆటలోకి వెళ్ళిపోయాడు. డొక్క చీరి డోలు కడితే డోలు ఆడికి ఆడించింది. ఇక్కడ డొక్క చీరతో మారి తెలుగులో చెప్తే మీరు బాధపడిపోతారు. ఇక్కడ డొక్కలోంచి రావడం మాని హోల్లోంచి వచ్చారు. ఒక్క నుంచి రాస్తే పరలోకానికి వెళ్తాడు, ఒక్క నుంచి ఎత్తే మాటలు కదా, బూతు కాదు. గుంటూరు జిల్లా వాళ్ళు బొక్కే అంటారు. ఏంటనుకుంటాం? అందుచేత అలాగ డొక్క చీరి ఆ డొక్కలోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే పరలోకి వెళ్తాడు. అలా డొక్క చీరి నా ప్రభువుని యేసుని కలవలసిందో చేతుల్లో కాళ్ళలో మేకులు పట్టి బొర్రెక్కడానికి డొక్కలో బలిమిడి పొడితే అందులోంచి ఏమొచ్చింది? రక్తమును నీరు అనుందా? నీరు రక్తం అనుందా? చూడు,
యోహాను సువార్తలో డొక్క చెరిగిపోతుంది బైబిల్ అంటే. ఏదో నేను కోపడటం లేదు, ఎందుకంటే మీ వయసు 60-70 వచ్చినాయి కానీ ఆ ఒక్క ముక్క పట్టుకోలేకపోయారు, యేసును పట్టుకోలేకపోయారు. హేమీలు పట్టేశారు, రాజకీయ నాయకులు పట్టేశారు. మీరు ఏదన్నా పని చేస్తే ఎంత మోసం చేసినా దాని మీద కేసు లేకుండా చేసుకున్నారు కనుక ఇవన్నిటికీ కూడా దొరికేస్తారు అక్కడ. హల్లెలూయా. అప్పుడు ఒకడు ఆయన సచ్చాడో బతికాడనే ఒకడు బలివేడు పొడవగా సైనికుల్లో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కను పొడిచాను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. రక్తము ఏమవ్వాలి? నీరు అవ్వాలి. ఇంకా రక్తం ఉంది కాబట్టి అర్థమైందా? మనిషి శవం అవ్వలేదు, శవం అవ్వలేదు అంటే ప్రాణం ఉంది. శరీరంలో రక్తం ఉంది అంటే ఏముంది? ప్రాణం ఉంది. అవునా? నీరు ఉంది అంటే నీరు వాక్యానికి గుర్తయితే, రక్తము రక్షణకు గుర్తయితే, వాక్యానుసారంగా రక్షించబడి రక్తము చేత కడగబడి ఇప్పుడు ఆత్మలో ఉన్నాడే పరిశుద్ధాత్మను పొందినవాడు మాత్రమే ఆయన డొక్కలోంచి వచ్చినట్టు. పరికిమాల పాపి కింద ఉన్న కణంలోంచి వచ్చినట్టు. పిచ్చోడ ఏటనుకుంటాం, వాడే కయ్యేం లోపలికి వెళ్ళం. బైబిల్ అంతా నా ప్రభు నాకు ఇచ్చాడని మీరు నమ్మడు సార్. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు ప్రభువు బయటకు వస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఉత్తరం ఎవరికి రాశాడు? ఒరే నేను ఇచ్చిన పాఠం ఎవరికి రాశాడు రా? మళ్ళీ పీకెత్తున్నారే. ఇక్కడికి వచ్చాక నీ మర్చిపోవడం అడుగు మనుషులు అయిపోయాం. ఎబ్రిల్ ఎవరు? మరి ఎవరో చెప్పొచ్చు కదా, తెలియదు అని మీరేమనుకోవద్దు. రేపు తిడతాను, ఇవాళ తిడితే మళ్ళీ మీరు ఎవరో ఉండరు. రేపు తిడతాను. యేసు ప్రభు తిట్టాడు, నీకోదేంది నాటం మానేశాడు. బతుకుండగా 3.5 సంవత్సరాలు బతుకులు ఎప్పుడు రాలా చేసేది. చచ్చిపోయాడు, సొమరట్టుకు వచ్చాడు. ఓ చూసేసి పూసేసి ఎవరెత్తుకొని పోయిరో. హల్లెలూయా. చచ్చే తెచ్చాడు నూనె, అవునా? అత్తరు ఓ చల్లేసాడట. 150 షేర్లు తెచ్చాడు థియేటర్లో. ఎందుకంటే ఏసై తిట్టాడు ఆయన. అది ఇది చెప్తే ఇది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం? మారుమనసు పొందాలంటే అమ్మకడుపులోకి ఎలా దూరతాడు, మలయాలో పుడతాడు. అర్థమైందా? ఈ పరికమనుడికి అమ్ముంటుంది 5-90 సంవత్సరాలు అయితే మరి ఎవరి కడుపులో దూరితే ఊరుకుంటుంది. ఈ సప్పుడు అన్నాడు యేసుప్రభు అనేది ఏం అర్థం అవట్లేదు అన్నాడు. 3:10 యోహాను సువార్త 3:10 ఏమన్నాడు? నీవు ఎవరు? నికోదేమని పరిసయ్యుడవు, యూదుల అధికారివి, పెళ్లిలో సంఘ పెద్దవు, నువ్వు యజమానివి. చాలా అంటే ఏంటో నువ్వు రుచి చూసి అది బాగుంటేనే పంచమంటావు. ద్రాక్షారసం సారాయి పంచమంటావు. నువ్వు ముందు తాగి చెప్తావు. అంటే పెద్ద పాత్రి గారికి సారా రుచినే తెలుసు కానీ మారు మనసు పొందడం అంటే మాట్లాడమే తెలవదు. తలకాయ ఊపకూడదు. తలకాయ ఊపితే గంగిరెత్తి. అది మీరేమనుకోరు, మమ్మల్ని గంగిరెత్తి అంటావా? తలకాయ ఊపిదాన్ని గంగిరెత్తి అంట. ఎవడు తలకాయ ఊపుతాడు? ఎవరి కింద లెక్క? ఒక్కడ తిరుగుతున్నారు ప్రపంచ దేశాల్లో 43 సంవత్సరాలు. నాకు జట్ట మూట పీడి సుందరరావు గారి లాగా ఎవడు ఉండడు. అక్కడోనే నాకు మూట. ఇప్పుడు నా చుట్టూ 12 మంది అమరావతి తిరుగుతున్నారు. అవునా? కాసుకుంటా. నా మీదకి ఎవరైతే చూసుకోరా అని చెప్తాను. ఎందాక 3 గంటలు 2 గంటలు 9 గంటలు బైబిల్ చేయడంటే రాగా సాపుకుంటా పాపుకుంటా లాక్కుంటా తీసుకుంటా 11కి వచ్చారు. 11:30కు మొదలెట్టాం. నేను ముగించినప్పుడు కూతురు పెడతాకి నా కూతురు ఎవరు మామూలుగా మన పిల్ల మతి ఏమతి సుమతి వచ్చి నాన్నగారు భోజనాలకండి అనేటప్పుడు ముగించుకుని వెళ్ళాం. కనుక ఆ తోట ఉంటారు ఏమన్నా ఎక్కడికి వెళ్ళినా సరే. అలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్త కనుక పరిశీలన చేస్తే, కాబట్టి ఎక్కడున్నావు? ఏమన్నాడు? నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై గమనించాలి. విప్పాలి వాక్యం. ఇశ్రాయేల్ అంటే ఎవడు? అంతకు ముందు ఎవడు?
యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? మారు మనసు పొందినవాడు. మారు మనసు పొందినవాడు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడు ఇశ్రాయేల్. అంటే పరిపూర్ణమైన మారు మనసు అనుభవం పొందినవాడు. కాబట్టి ఇశ్రాయేలీలు అంటే ఎవరు? మారు మనసు పొందినవాడు. అది నువ్వు ఇశ్రాయేలీలకు బోధకుడు అయ్యింది. మారు మనసు పొందిన వారికి పాత్రిగారు అయి ఉండి మారు మనసు అంటే ఏరియకుండా ఏం చెప్తున్నారు? దరిద్రుడా, ఏం బోధిస్తున్నావు? నాతో మారు మనసు పొందినవాడు ఉన్నా. నువ్వు తాగుడు మాను, మోసం మాను, వ్యభిచారం మాను, దొంగతనం మాను, ఏమి మాను, బాధ్యత అని ఆయనకి ఏం నేర్పుతున్నావు? ఏం చెప్తున్నావు? అడగడా రేపు? నేను పంపినోడు అడగడా? ఒక్క చీర ఎందుకు? ఆ పిండాన్ని తీసి ఇందులో వేసుకుని ఆయన రూపాయలు ఎత్తాడు. కడుపులు వస్తున్నాయి, తీసి ఇంకో దాంట్లో పెడుతున్నారు. అవునా? పెట్టిన తర్వాత కనించి ఆ పిల్లలు దానికి ఇచ్చేసి వీడికి 10 లక్షలు 10 లక్షలు బేరం అనుకుంటారు. అవునా? అర్థమైందా? అది మాహు కాలంలో చెప్పేశాడు యేసయ్య. లోతు కాలంలో చెప్పాడు, నేను రాకడానికి సూచన లేదని అడిగితే కొనుచు అమ్ముచు ఉంటారు, అప్పుడు నేను వస్తాను అన్నాడు. ఏం కొంటారు? బియ్యం కొంటారా? సారా కొంటారా? నూనె కొంటారా? కడుపులు కొంటారు. లెగసీల ఏంటంటారు? అట్లే అదిగి తీసుకునే కడుపులు ఏమంటారు? అడవిది. ఇక్కడే ఉండి వెళ్ళాం. మా హాబీ 4 సంవత్సరాలు కాపురం చేస్తే నా అదే ఎస్ అన్నవరం, సూరవరం అన్నవరంలో నేను సుమారు సేవ చేసేవాడిని. తర్వాత బెండపూడి వెళ్ళిపోయి అక్కడ 7 సంవత్సరాలు అక్కడ చదివాను. వేదాలు, తత్వాలు, గ్రంథాలు, బ్రహ్మంగారు కావత్యాలు, తారకాములు, సారాలు. ఆ ప్రకారంగా అదిపట్ల నారాయణ శాస్త్రాలు మొత్తం చదివాను. 4 సంవత్సరాలు బీఈడీ ఖాళీగా ఉండి సామర్పడి సీఎంఎస్లో బీఈడీ మాస్టర్గా 28 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. 43 సంవత్సరాలు సేవ చేశారు. నాకు 73వ సంవత్సరం వయసు వచ్చింది. మొన్న ఫిబ్రవరి 15వ సంవత్సరం 2015 చచ్చి బతికారు. మళ్ళా మార్చి 5వ తారీఖు నుంచి సువార్ సేవలో తిరుగుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చెప్తున్నావు? మారు మనసు పొందిన వాళ్ళు కూర్చుంటే మారు మనసు నీవు ఏమి చెప్తున్నావు అని అడిగాడు. నువ్వు మారు మనసు పొందిన వారికి పెద్ద బాధ్యులు అయి ఉండి సారా రుచి తెలుసు, పంది మాసం రుచి తెలుసు, గుడ్డు మాసం రుచి తెలుసు, అంతేగాని తిరిగి పుట్టడం అనేది తెలియదా అన్నాడు. వాడు చిన్నపుచ్చుకుని పోయాడు, చచ్చిపోయాకు వచ్చాడు. సకనాలు నా పద్ధతి బూతులు కాదు. ఎందుకంటే అర్థమైందా? పోకపోతే నీ నాన్నగారితో చెప్పుకోరా అంటాడు, నీ అమ్మ మొగుడితో చెప్పుకోరా అంటాడు. అదే మాట బాబు తెలుగు వచ్చావునా అంటే వీడు కోపం అలా తీర్చుకుంటాడు. నా ప్రభు ఆయన తిట్లు లోపలికి వెళ్ళాం. కాబట్టి ఎప్పుడు ఇలాంటి ఎవరు? ఇశ్రాయేలీలా? ఎబ్రీలు అంటే వాడు పెంచోడా? ఎబ్రీడు ఎవడో చూడు. ఆది కాలంలో 14వ అధ్యాయంలో 13వ వచనం 13 తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన కలిపోయాలి. హెబ్రీయుడైన అబ్రామునకు. అది అబ్రాము హెబ్రీయుడు. హెబ్రీయుడు ఎవడు? వాళ్ళకి అబ్రాము గారి 6వ తాత అంటే ఎవడు గమనించాలి. నోహు పెద్ద కొడుకు షేము కొడుకు షేము, అర్పక్షదు, శాలహు, తీతరా తీరు దొరకదని అని చెప్తా. రేపు వద్దుట బీజేపీ వారు వచ్చి బైబిల్ పట్టుకుపోతారు, మన జోలికి రాదు. మన లేదు కొట్టలో తిట్టలో క్రైస్తవులుగా మారుస్తున్నారని నా దగ్గర పేపర్లు కూడా ఉన్నాయి. అది మనకి ఇది వృత్తం అక్కర్లేదు. కనుక ఆ బైబిల్ పట్టుకుపోతున్నారంటే నేరం కాదు, మనమో చేయొద్దా. బైబిల్ని 15,000 రూపాయలు టెలిఫోన్లో పెట్టారు కదా. ఫోన్ వస్తువా? మతానికి సంబంధించిందా? తెలియదండి.
ఇది మతానికి సంబంధించిన నీ చేతిలో ఉన్న బైబిల్. 15,000 రూపాయలు ఫోను వస్తువు ఖరీదు, అది పట్టుకెళ్తే కేసు పెడతాం. అందుకు దేవుడు ఇందులో పెట్టించాడు. సరే, ఆయన చేసే కార్యాలు మీకు బతుకుతున్నారు సాలురా అంతే. ఎవడే బతికించరు. ఇక లోపలికి వెళ్ళను. హెబ్రీయుడు అబ్రాం కాబట్టి హెబ్రీ మనోడు అబ్రాం 4వ చదువుతావా? ఆది కాండంలో 11వ అధ్యాయంలో పేజీ తిరిగాయి. 2వ పేర షేము సంతానం. షేము అర్పక్షదు. షేము వంశావళి ఇది. షేము 100 ఏళ్ల గలవాడై జలప్రవాహం గతించిన 2 ఏళ్లకు షేము సంతానం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు పడుకుంటా చూడు. షేము పెద్ద కుమారుడు షేముకుని పిల్లలు పుట్టారు లేదా? నోవహు పెద్ద కుమారుడైనా, యాపేతుకు అన్నయ్య అయినా లేదా తమ్ముడైనా షేముకును సంతానం కలిగింది. షేము సంతానం. షేము అర్పక్షదును కలిగిన, అర్పక్షదు షేలహును కలిగిన, షేలహు మీరేమనుకోవద్దు. ఏ పేరు కాదు, ఎబేరు. అర్థమైందా? ఎబేరీలే అబరామీయులు లేక హెబ్రీయులు. ఈ హెబ్రీయుల్లోంచి వచ్చినటువంటి ఆరో మానవుడు. ఆ హెబ్రీయులు వచ్చిన అందరూ హెబ్రీయులు, ఎబేరులోంచి వచ్చినోడు. తర్వాత యాకోబు అనేటువంటి వాడికి, యాకోబుకి 4వ కొడుకు యోదా, షిమోన్, రూబేన్, షిమియోన్, లేవి, యోదా. 4వ కొడుక్కి జ్యేష్ఠత్వం ఇచ్చాడు. రూబేన్కి ఇవ్వలేదు. వాడు తొంటరి వెదడు. తండ్రి మంచం ఎక్కాడు, తల్లిని కూడాడు. ఇవన్నీ చెప్పడం చరిత్రది, మిస్టేక్ కాదు. అందులో 4వ వాడినటువంటి యోదాకి ఇచ్చాడు. యోదా మొనగాడు కదా నువ్వు అని చెప్పి, యెహోవాని స్తుతిస్తారని చెప్పి యోదాకి జ్యేష్ఠత్వం ఇచ్చాడు. యోదాలోంచి వచ్చిన అందరూ కూడా యూదులైతే ఆ యూదుల్లో నుంచి యోదా వచ్చాడు, ఇందులో నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా యూదులయ్యారు. అందులో ఆ యోదాలో మీరు గమనించినట్లయితే అటు యోదా జనాంగం వచ్చింది. ఇందులో అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు 2వ కొడుకు యాకోబు. ఈ యాకోబులోంచి వచ్చారు. యాకోబు అనేటువంటి వారి నుంచి ఎవరు వచ్చారు? ఇశ్రాయేల్ వచ్చాడు. ఇశ్రాయేల్ నుంచి ఎవరు వచ్చారు? అవునా? ప్రభువు యేసు రావాలి. అందుచేత ఆయన్ని 3వ తరం అవుద్ది. హెబ్రీయులు, యూదులు 3. పాత్రి గారు అనుకోలేరు. మీరేమనుకోదు. నేను తిడితే మిమ్మల్ని వెనకాలను కాదు, ఆయన్నే తిడతాను. ఆ వాక్యం వినేవాడికి వచ్చేయాలి కదా. వాక్యం ఏటనుకుంటున్నారు? వచ్చేసింది ఆయనకి. సాక్షివే చెప్పు. వాక్యంలోకి వెళ్ళామంటే మొత్తం కంసలందరినీ చాలా ఏగలేము అన్న. సాక్షివే చెప్పాడు. అరగంట చెప్పావా? అది మరి అప్పటిదాకా ఏం చేశారు? పాడుకున్నారు. అర్థమైందా? అక్కడ చుట్టాలు ముందు కూడి తినేదారంటే ఎవడన్నా మీరు ఎప్పుడూ ఉంటారు ఇక్కడ. నా ముందు మమ్మల్ని సద్వినియోగం చేసుకోవాలి. లోపలికి నాకెందుకు వస్తుంది? మీరు ప్రార్థన చేశారు. ఆ కాళ్ళు వాసిపోయిన కాళ్ళు కింద బరువు అయిపోయాయి. ఇవాళ తేలికుంది, తిరగటానికి మీ ప్రార్థనలు సహాయాలు అవసరం. అంచేత లోపలికి వెళ్ళిపోదాం. కాబట్టి ఎవరికి రాస్తున్నాడు? ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు. అంటే ఎవరైనా వేరే గోత్రికుడు. అవునా? ఏమని రాశాడు? పూర్వకాలమందు. ఏంటండి దానికి సాలుమూలం ఉందా? అమ్మమ్మ అనారోగ్యంగా ఉన్నది కనుక మీరు బయలుదేరి రావాలని నాకు రాతాడు ఉత్తరం. మేనమామకి, ప్రియమైన మేనమామకు. అర్థమైందా? తన ప్రియమైనటువంటి మేనలు రాయటేమనగా అందరం క్షేమంగా ఉన్నాం కానీ అమ్మమ్మకు బాగోలేదు. వీళ్ళ అమ్మమ్మ అంటే వాళ్ళ అమ్మ వస్తాడని అడ్రస్ ఉందా దానికి? ఆలోచించాలి. బైబిల్ అంటే అడ్రస్ అడుగుతూ ఉంటుందా? అర్థమవుతుందా? కోపం వస్తుందా? అడ్రస్ ఉండాలి కదా. అందరం క్షేమంగా